మేషరాశి వారికి భారీ ప్రమాదం ఉంది. ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియోని చూడండి. ప్రమాదం నుండి బయటపడాలంటే ఇప్పుడు చెప్పే వస్తువుని ఇంట్లో పెట్టుకోండి. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి ఒక భారీ ప్రమాదం అయితే పొంచి ఉంది. ఈ ప్రమాదం నుండి బయటపడలేనట్లయితే మేషరాశి వారి జీవితమే తల్లకిందులయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రమాదాన్ని కనుక తప్పించుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఇక మేషరాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. అన్ని విధాలా కూడా మేషరాశి వారు కలిసి వస్తుంది. అయితే అసలు మేషరాశి వారికి ఏర్పడబోయే ప్రమాదం ఏంటి, దాని నుండి ఏ విధంగా తప్పించుకోవాలో తెలుసుకుందాం. అలానే ఒక వస్తువుని కనుక మీ ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నట్లయితే ఇక మేషరాశి వారికి శత్రుభయం కానీ, ఆర్థిక సమస్యలు కానీ, లేకపోతే నరదిష్టి, నరఘోష సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అయితే రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులందరికీ కూడా ఈ సమయంలో వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా నూతన అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంతో కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్న సరైన అవకాశాలు లేక నిరంతరం ఆ ప్రయత్నాల విషయంలో నిరుత్సాహమైన ఫలితాలు పొందుతూనే ఉన్నారు. అయితే ఈ సమయంలో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కొన్ని అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాలు మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే వ్యాపార పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారంలో కూడా దినదిన అభివృద్ధి పొందుతారు. మేషరాశికి సంబంధించి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి పరిశ్రమల పరంగా ఎంతో అభివృద్ధి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు అన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి. మేషరాశి వారి ఆరోగ్య పరంగా ఈ మాస చివరిలో మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. శరీరానికి పడనటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండటం మంచిది. అలానే ఆరోగ్య విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రతిసారి కూడా మీరు ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ మాసంలో విద్యార్థులకు ఒత్తిడి అనేది ఎక్కువగానే ఉంటుంది. మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లకు సంబంధించి సమయం దగ్గర పడిపోవడం వల్ల కష్టపడవలసిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మీ కష్టానికి తగిన ఫలితం కూడా ఉంటుంది. గురుబలం అనేది అనుకూలంగా ఉండటం వల్ల విద్యార్థులకు చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు కానీ లేదా ఇతర ప్రాంతాలకు కానీ వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయంతో ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకి ఈ సమయంలో అనుకున్నటువంటి కాంట్రాక్టులో భాగస్వామ్యం లభిస్తుంది. అయితే ఈ భాగస్వామ్యం పొందడానికి మాత్రం మీరు ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుందని చెప్పుకోవచ్చు. కష్టం అయితే మీరు పొందాలనుకున్న చిన్నదైనప్పటికీ కూడా దాని గురించి అధికంగా కష్టపడవలసి ఉంటుంది. అయితే ఈ సమయంలో రైతులకు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. రైతులకు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి రుణ సమస్యలు తగ్గిపోవడం, అలానే పంట కూడా ఆశించిన విధంగా చేతికి రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఉద్యోగ ప్రదేశంలో అభివృద్ధి అధికంగా ఉంది. పై స్థాయి అధికారులు మీ యొక్క అభివృద్ధిని చూసి మీరంటే ప్రత్యేకమైన అభిమానాన్ని కనపరుస్తూ నిరంతరం కూడా ప్రశంసలతో ముంచేస్తారు. అయితే దీన్ని చూసి కొంతమంది తోటి ఉద్యోగస్తులు ఓర్వలేక ఉద్యోగ విషయంలో మీకు ఆటంకాలు కలిగించడానికి లేదా పై స్థాయి అధికారులకి మీకు
మీకు వివాదాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని గుర్తించి వారికి దూరంగా ఉండడం లేదా వారిని హెచ్చరించడం మంచిది. ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి లేదా అక్కడ స్థిరపడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో వాహన ప్రమాదం అనేది అధికంగా కనిపిస్తుంది. దీని నుండి కనుక మీరు బయటపడలేనట్లయితే మీ జీవితమే తల్లకిందులయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా యువకులకు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాహనాల మీద వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు కూడా బయటకు వెళ్ళడం తగ్గించుకోవడం మంచిది. అలానే దూర ప్రాంత ప్రయాణాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడమే మంచిది. అత్యవసరం అయితే తప్ప వాహనాలు చాలా వరకు కూడా దూరంగా ఉండటం మంచిది. ఈ రాశికి సంబంధించిన వారు వాహనాల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఇష్టదైవాన్ని తలుచుకోవడం, అలానే మీ తల్లిగారు లేకపోతే ఇంట్లో స్త్రీలు ఎవరైతే పెద్దవారు ఉంటారో వారిని ఎదురు రమ్మనడం, అలానే వాహనాల మీద వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపైన తోడుగా తీసుకొని వెళ్ళడం మంచిది. మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మీకు కావాల్సిన సహకారం లభించదు. కేవలం తల్లిదండ్రుల దగ్గర నుంచి జీవిత భాగస్వామి నుండే లభిస్తుందని చెప్పుకోవచ్చు. తోబుట్టువులు మీకు అనుకున్న విధంగా ఉండరు. తోబుట్టువులకి మీకు మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న అనవసరమైన విషయాలకు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని వాటిని వారు కక్షలుగా పెంచుకోవడం జరుగుతుంది. వారి గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుని వెళ్ళడం మంచిది. వీలైనంత వరకు కూడా ఎవరితోని తగాదాలకు వెళ్ళకండి. ఈ సమయంలో జరిగేటువంటి తగాదాలు తీరే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో మేషరాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. రాజకీయ పరంగా చక్రం తిప్పబోతున్నారు. ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించిన వారు ఉంటారో వారందరికీ కూడా తగిన గుణపాఠాన్ని చెప్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన ఇంజనీర్లు మొదలైన వారు ఉన్నారో వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో పాటుగా సమాజ సేవకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల విషయంలో అనుకున్న మార్పులు ఉంటాయి. స్థిరాస్తుల కొనుగోలు వేగంగా జరుగుతుంది. అనుకున్న దానికంటే విలువైన స్థిరాస్తిని కొనుగోలు చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే నరదిష్టి ప్రభావం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి స్త్రీలకు విదేశాలకు వెళ్ళే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన వారు ఈ ఒక్క వస్తువుని కనుక మీ ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీకు ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పుకోవచ్చు. రుద్రాక్ష మాలను కానీ ప్రతిరోజు మీ పూజ మందిరంలో ఉంచడం లేదా ఏవైనా దైవ నామస్మరణ చేసినప్పుడు దాన్ని ఉపయోగించి దైవ నామస్మరణ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో కష్టాలు తీరుతాయి. అలానే పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటోని నైరుతి వైపు కనుక తగిలించినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి శక్తులు ఏవైతే చెడు కళ్ళ శక్తులు కానీ లేకపోతే నరదిష్టి ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడం, అలానే గృహంలో సుఖశాంతులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ వస్తువులు మీ ఇంట్లో ఉన్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలానే చందనం ముక్క కూడా అదృష్టాన్ని అలానే ధనాన్ని ఆకర్షించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.